monsters out your window. No, you can't sleep, you pretend though. You don't have to play the hero. 'Cause I got you like you got me. When the earth shakes, when the bombs scream until I last. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఏమనుకోవద్దు, ఒక టైంకి పెట్టలేకపోతున్నాను. అసలు చాలా హడావిడైపోతుంది. అసలు టైం కుదరట్లేదు నాకు ఎడిట్ చేసి పోస్ట్ చేయడానికి. ఇంకా ఎట్లా అంటే ఎప్పుడు వీలైతే అప్పుడు పెడుతున్నాను. మీకైతే నోటిఫికేషన్స్ వస్తున్నాయని అనుకుంటున్నాను. మరి ఒకవేళ ఏదన్నా ఇష్యూ ఉంటే కనుక నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి కొంచెం లెందీ వ్లాగే, కానీ మీరైతే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. సో వ్లాగ్ అంతా కంటిన్యూస్గా చూడండి. అండ్ రోజులు గడిచే కొద్దీ మా కుట్టోడు అల్లరి యాక్షన్స్ అన్నీ పెరిగిపోతున్నాయి అన్నమాట, చాలా టూ మచ్గా. అండ్ మేమేమో ఫుల్ దీంట్లో వీడి ఫస్ట్ బర్త్డేకి ప్రిపరేషన్స్ చేసుకుంటున్నాం. అంటే ఏమేం చెయ్యాలి ఎట్లా అని చెప్పి. కొరకడం ఏంటి అసలు? నో కొరకచ్చా? అట్లానా కొరకచ్చా? నో యాక్షన్ ఆపు, ఇంకా ఆపు, యాక్షన్ ఆపు. కొరకచ్చా అట్లా? అమ్మ బాబాయ్, ఏడు కొరికితే కొరికించుకోవాలంతే. కొరుకుతా పిసుకెత్తాను. ఏంటి ఇలా కుట్టు? లాస్ట్ వ్లాగ్లో పొంగల్ ఎలా చేస్తాను అని అడిగారు ఒకళ్ళు. నేను అసలు చేద్దామనే అనుకున్నాను, రెసిపీ షేర్ చేద్దామని. కానీ అస్సలు ఇలా తీసానో లేదో నాకు అసలు వరుస పెట్టి కంగారు అయిపోయింది అనమాట. మార్నింగ్స్ చాలా నేను లేట్గా లెగటం, ఈ మధ్యన మరీ టూ మచ్గా 8:30, 9 అలా లెగుస్తున్నాను అనమాట. ఎందుకంటే నైట్ అంతా వీడు ఏదో ఒక రకంగా నన్ను మెలుకో పెడుతున్నాడు, లేదంటే మార్నింగ్ 5 o'clockకి 6 o'clock అలా లేపేస్తున్నాడు. నా వల్ల అవ్వట్లేదు. ఇంకా పడుకున్న తర్వాత ఇంకా అసలు మెలుకు రావట్లేదు. డైరెక్ట్ 8:30కే. మా ఆయనే పాపం లేసి కాఫీ పెట్టుకుని పాలు కాసుకుని అన్నీ ఆ పనులన్నీ మార్నింగ్ డ్యూటీస్ అన్నీ ఈయనే చేసి ఉంటున్నారనమాట. నేనేమో తీరిగ్గా లెగుస్తున్నాను. ఇంకా ఇలా కాదు, నన్ను కూడా లేపేసేయండి అని చెప్పాను అనమాట. ఇంకా ఎందుకంటే మరీ టూ మచ్ అలవాటు అయిపోతుందంటే మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయినాక ఇబ్బంది అయిపోతుంది. తెలియకుండా టైం గడిచిపోద్ది ఫాస్ట్గా. స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత ఇంకా అసలు మామూలుగా ఉండదన్నమాట. అట్లీస్ట్ కుట్టోడు పడుకున్నా నేనన్నా లేసానంటే మార్నింగ్ కాఫీ అదంతా టిఫిన్ అదంతా టైంకి అయ్యిద్ది. ఆ టెన్షన్లో అసలుకి నేను రెసిపీ షేర్ చేయడం అనేది అవ్వలేదు. సో నెక్స్ట్ టైం నేను పొంగల్ చేసినప్పుడు ఖచ్చితంగా వీడియో అయితే రికార్డ్ చేస్తాను. అండ్ లాస్ట్ వ్లాగ్స్లో సోయా చంక్స్ది కర్రీ ఎలా చేస్తారు అని అడిగారు. సో దానికోసమని ఇంకా సరే ఇది ఎలాగో చేస్తున్నాను. అండ్ మా కుట్టోడు కూడా పడుకుని ఉన్నాడు అనమాట. కొంచెం ప్రశాంతంగా చేసుకుంటున్నాను కూర, అందుకని ఇదైతే షేర్ చేసుకుంటున్నాను. ఈ వ్లాగ్లో 2 రెసిపీస్ షేర్ చేస్తున్నానండి. మీకైతే నచ్చుతాయని అనుకుంటున్నాను. నా వంటలన్నీ చాలా సింపుల్గా, చాలా ఫాస్ట్గా అయిపోతాయి అండ్ చాలా టేస్టీగా ఉంటాయి. మా పిల్లలకైతే తెగ నచ్చుద్ది అనమాట. చాలా సింపుల్గా అయిపోతుంది, ఫాస్ట్గా అయిపోతుంది. నేనేంటంటే ముందరే ఇది సోయా చంక్స్ హాట్ వాటర్లో నానబెట్టేసి పెట్టుకున్నాను అనమాట. జస్ట్ 15 minutes చాలు హాట్ వాటర్లో పెట్టుకుంటే అవి ఇదవ్వటానికి. ఇంకా అల్లం వెల్లుల్లి దంచుకుని వేసుకుంటున్నాను అనమాట. కూరలో అల్లం వెల్లుల్లి వేస్తే చాలా టేస్ట్ వస్తుంది కర్రీకి. ఇంకా బేసిక్ తాలింపు చూసారు కదా ఏమేమి వేసుకున్నానో. తాలింపులో ఇంకా ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకున్నాను. దాని తర్వాత అల్లం వెల్లుల్లి ఫ్రై చేసుకున్నాను. అది కూడా ఫ్రై అయిపోయిన తర్వాత
తర్వాత అప్పుడు పొటాటోస్ వేసా అనమాట. పెద్ద పీసెస్ లాగా కట్ చేసుకున్నా. ఇది ఆల్రెడీ బాయిల్ చేసేసాను నేను. క్రాక్ పాట్‌లో బాయిల్ చేసేసాను. ఒక 15 మినిట్స్ పెడితే సరిపోద్ది. ఆల్రెడీ బాయిల్ చేసుకున్న పొటాటోస్ వేసుకుంటే ఏంటంటే చాలా ఫాస్ట్‌గా అయిపోద్దనమాట కర్రీ. లేదు అప్పటికప్పుడు చేసుకోవాలంటే మొత్తం కలిపి కుక్కర్‌లో ఏసేయడం బెటరు. నేనైతే ఇలా చేసుకుంటా అనమాట. పాన్ ఫ్రై లాగా చాలా బావుంటది. పొటాటోస్ కూడా కొంచెం సాటే అయిన తర్వాత 2 టమాటాలు వేసాను దీనికి. అంటే నాయి కొంచెం నా దగ్గర చిన్న టమాటాలున్నాయి. పెద్దవి లేవు. సో, అందుకని 2 ఏసాను. లేపోతే ఒకటి సరిపోతుంది పెద్దది. పండుది ఏసుకుంటే ఇంకా టేస్ట్ బావుంటది. సో, టమాటా ఇంకా కొంచెం కారం వేసేసుకున్నా. పసుపు నేను స్టార్టింగ్‌లోనే వేసుకున్నా. సో, పసుపు వేసుకోవట్లేదు. కొంచెం గరం మసాలా. ఇది నేను ఇంట్లోనే దంచుకున్నాను గరం మసాలా. సో, అది కూడా వేసుకున్నాను. చాలా బావుంటదనమాట టేస్ట్. ఇంకా కర్రీకి సరిపడా సాల్ట్, దాని తర్వాత ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్న సోయా చంక్స్ వేసేసుకుంటాను. కొంచెం ఒకసారి కలిపేసుకొని టమాటాలు కూడా కొంచెం సాటే అయితే బావుంటదనమాట. తొందరగా మగ్గిపోద్ది. ఈ స్టీల్ ప్యాన్‌లో ఏంటంటే నాకు ఫాస్ట్‌గా అడుగంటేస్తది. అందుకని ఎప్పటికప్పుడు కలుపుకుంటా ఉన్నాననమాట. లేపోతే మాడిపోద్ది కర్రీ. లేదు నాన్ స్టిక్ ప్యాన్‌లో చేసుకుంటారంటే అది ఇంకా ఈజీ అసల. ఇంకా టేస్ట్ కూడా బావుంటది. కాపోతే నేనేంటంటే ఇంకా దీనిలో చేసుకుంటున్నా అనమాట. ఇంకా కొంచెం టమాటాలు కూడా ఇదైపోయిన తర్వాత అప్పుడు సోయా చంక్స్ ఆల్రెడీ నానబెట్టుకున్నవన్నీ దానిలో కూడా వేసేసుకొని ఒకేసారి కొంచెం వాటర్ వేసుకున్నాను లాస్ట్‌లోనే. చంక్స్ వేసుకున్నాక కొంచెం గ్రేవీలాగా ఉండాలి అని చెప్పి, డ్రైగా ఉండకుండా గ్రేవీలాగా రావాలి అని చెప్పి కెటిల్‌లో ఆల్రెడీ హాట్ వాటర్ ఉన్నాయి. అంటే సోయా చంక్స్ కోసం అని చెప్పి హాట్ వాటర్ పెట్టుంచా అనమాట. సో, ఆ వాటరే కొంచెం యాడ్ చేసేసుకొని మూత పెట్టేసుకున్నాను. చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది. అంటే బంగాళదుంపలు ముందే ఉడకబెట్టి పెట్టుకుంటే ఏంటంటే కూర వితిన్ 10 మినిట్స్‌లో అయిపోద్దనమాట. ఇంకా దీనికి పక్కన తాలింపప్పు పెట్టుకుంటున్నా పెసరపప్పు కట్టు. ఎందుకంటే మా కుట్టోడికి తినటానికి ఉంటది. అండ్ పిల్లలకి గూడా ఉంటది. ఈ మధ్యన కొంచెం ఇండియన్ ఫుడ్ అలవాటు చేయాలి వాడికి అన్నట్టుగాని ఒకరోజు కంప్లీట్‌గా ఇండియన్ ఫుడ్ పెడితే, ఒకరోజు కంప్లీట్‌గా ఇక్కడ ఫుడ్ అట్లా చేస్తున్నా అనమాట. ఎందుకంటే ఇది తినకుండా ఉండకూడదు. అలా అని చెప్పి ఇండియన్ ఫుడ్ తినకుండా ఉండకూడదు. 2 అలవాట్లు రావాలి. సో, నా కష్టం ఏదో పడుతున్నాను అలాగా తిప్పలు. అస్సలకి ఇష్టంగా తినట్లేదు. బ్రేక్‌ఫాస్ట్ అయితే ఎట్లాగొట్లా తింటాడు గానీ, అన్నము అండ్ పప్పులు ఇలాంటివైతే అస్సలు తినట్లేదనమాట. ఇంకా అందుకని చెప్పి నేను అలవాటు చెయ్యాలి. ఎలా అయినా కూడా చెయ్యాలి అని చెప్పి ఇంకా ఒకరోజు మన ఇండియన్ పద్ధతుల్లో అయితే ఒకరోజు ఇక్కడివి అన్నట్టుగా అలవాటు చేస్తున్నాను వాడికి. ఏదో చూద్దాము ఎంతవరకు గడుస్తదో ఇలాగా. ఇంకా పిండి అయిపోయింది. పిండి అయిపోయి ఇడ్లీలు చేసుకుని 3 డేస్ అయినట్టుంది. కలవరిస్తున్నారు ఇడ్లీలు కావాలి అని చెప్పి. అది ఉంటేనే మా కుట్టోడికి కూడా బ్రేక్‌ఫాస్ట్. ఇంకా అందుకని నానబెట్టేసుకుంటున్నాను అనమాట ఇడ్లీకి. మినపప్పును, ఉప్పుడు బియ్యం నానబెట్టుకుంటున్నాను. 1 ½ కప్పు మినపప్పు, 3 గ్లాసులు ఉప్పుడు బియ్యం అనమాట. ఇంకా నానబెట్టి పెట్టుకుంటున్నాను. అప్పటికి వాడు లేసిపోయాడు. కర్రీ కూడా అయిపోయింది ఆల్మోస్ట్. వంటంతా అయిపోయింది. రైస్ ఆన్ చేసేసాను. సో, లాస్ట్‌కి నానబెట్టుకుంటున్నా. అసలు యాక్చువల్‌గా మార్నింగ్ లేవంగానే పెట్టేసుకుంటే ఇంకా ఈజీగా ఉండేది. నాకేంటంటే అసలు మార్నింగ్ చెప్తున్నాను కదా! అస్సలకే అవ్వలేదు. హడావిడైపోయింది. మెయిన్ థింగ్ ఏంటంటే ముందు రోజు రాత్రి నేను అంట్లు సద్దలేదు. అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఇంకా సైకిల్ లాగా ఇంకా వరుస పెట్టి అంతా హడావిడనమాట. ఇప్పుడైతే మనం నైటే అంట్లు సర్ది కిచెన్ అంతా క్లియర్ అప్ చేసుకుంటామో నెక్స్ట్ డే మార్నింగ్‌కి పని ఎక్కువ అవ్వదు. చాలా ఈజీగా అయిపోతది పని. కానీ ఆ పని ఎప్పుడైతే చేయమో ఒక్కటేసారి మొత్తం హడావిడి గందరగోళం అయిపోద్ది కిచెన్ అంతా. ఇంకా మనకి డే అంతా ఆల్మోస్ట్ హాఫ్ డే కిచెన్‌లోనే ఉంటాం గదా! సో, బుర్ర అంతా పాడైపోద్దనమాట ఇంకా. కంప్లీట్‌గా అదొక నెగెటివ్ దీంట్లోకి వెళ్ళిపోతది నా బ్రెయిన్ అయితే. వెంటనే ఏదో ఒకటి క్లీన్ చేయాలి. క్లీన్ చేస్తేనే నాకు కొంచెం బ్రెయిన్ కూడా కొంచెం ఏమంటారు పాజిటివ్ దీనిలోకి వస్తది. ఓకే. పర్వాలేదు అనే దీంట్లోకి వస్తదనమాట. లేపోతే ఇంక అసలు అలా వెళ్ళిపోతా ఉంటది. ఒకదాని తర్వాత ఒకటి. ఈ మధ్యన ఏంటంటే కొంచెం ఓవర్ థింకింగ్ కూడా ఎక్కువైపోయింది బాగా. ఇంకా ఓవర్ థింకింగ్ వలన ఏంటంటే నాకు
సైకిల్ ఆఫ్ ఈలాగా వెళ్ళిపోతున్నాయి అసలుకి థాట్స్ అనేవి నెగిటివ్గా. ఇంకా అలా కాదు అని చెప్పి ఎప్పుడు ఆలోచన స్టార్ట్ అయినా వెంటనే నేను ప్రేయర్ చెప్పుకోవడం స్టార్ట్ చేస్తున్నాను అనమాట. లైక్ నా మైండ్ డైవర్ట్ అవ్వటానికి. నెగిటివ్ దీంట్లోకి ఎక్కువ వెళ్ళకూడదు అని అనుకుంటాని వెంటనే ఎప్పుడైతే స్టార్ట్ అయిపోద్దో బుర్రలో ఆలోచన అప్పుడే నేను ప్రేయర్ చెప్పుకోవడం స్టార్ట్ చేసేస్తున్నాను. దేవుడా నన్ను ఆ థాట్స్లోకి తీసుకుని వెళ్ళకూడదు అనుకుంటూ కంట్రోల్ అనుకుంటూ చాలా వరకు అక్కడే కంట్రోల్ అయిపోద్ది అనమాట ప్రేయర్ చెప్పుకోగానే. సో చాలా హెల్ప్ అవుతుంది. కొంతమందికి ఇది వర్కౌట్ అవుతుంది, కొంతమందికి మెడిటేషన్ వర్కౌట్ అవుద్ది, కొంతమందికి వేరే ఏదన్నా పాటలు వినటం అట్లాగా. ఒకప్పుడు నాకు కూడా పాటలు వినటం, ఇప్పుడు కూడా వింటాను. దేవుడి పాటలు వింటూ కొంచెం బుర్ర ఇది చేసుకుంటాను అనమాట. ఇంకా లంచ్ చేసేసాము. లంచ్ అయిన తర్వాత కాసేపు పడుకున్నాము. ఈవినింగ్ అయింది. ఇంకా ఫ్రూట్స్ అనమాట ఈవినింగ్ అయితే. అండ్ ఎప్పుడు బయట స్మూతీ ప్యాకెట్సే కాకుండా ఇంక ఇది కూడా అలవాటు చేయాలి అన్నట్టుగానే వాడికి బనానా ఇంకా యాపిల్ చిన్న కట్ చేసుకున్నాను. అది రాగా అలాగే మ్యాష్ చేసేస్తున్నాను అనమాట. ఫోక్తో మ్యాష్ చేసి పెట్టేస్తున్నాను. ఇంకా మిక్సీ కొట్టి దాన్ని ప్యూరీ చేసి ఇంత కాకుండా ఇలాగ కొంచెం కచ్చపచ్చగా ఉంటే వాడి కొంచెం నవిలేలాగా ఉంటే అలవాటు అవుతుంది కదా అన్నట్టుగా ట్రై చేద్దామని ఫస్ట్ అయితే ఇలా చేశాను. అండ్ పర్వాలేదు, బనానా వాడికి ఇష్టము. సో ఉత్తగా యాపిల్ తినాలన్నా ఇష్టమే. కాకపోతే ఏంటంటే కొంచెం గట్టిగా ఉంటాయి కదా, నాకు టెన్షన్ అనమాట గొంతుకులో అడ్డం పడుతుందేమోనని. అందుకని ఇలా చిన్నగా కట్ చేసేసుకుని అయితే మ్యాష్ చేశాను. అండ్ బాగానే తిన్నాడు, పర్వాలేదు, ఇష్టంగానే తిన్నాడు. బనానా వలన వెళ్ళిపోయిందనమాట. అందులోనే కొంచెం మెత్తగా మ్యాష్ చేసేసుకునేసరికి ఇంకా అట్లా వెళ్ళిపోయింది. కావాలి అనుకుంటే ఇంకా కొంచెం చిన్నపిల్లలు అనుకుంటే కనుక సాలిడ్స్ ఇలా అలవాటు చేయాలి అని అన్నప్పుడు దీంట్లో కొంచెం పాలు పెరుగు వేసి ఒకసారి మిక్సీలో వేసేస్తే చక్కగా మ్యాష్ అయిపోతుంది కంప్లీట్గాని. ఇంకా ఏంటంటే స్మూతీ లాగా పెట్టేసుకోవచ్చు వాళ్ళకి. ఏం తీసుకున్నావు నువ్వు? వాడిది ఏమైనా తీసుకున్నావు నువ్వు? మరి ఏంటి? దా దా మమ్మదా మమ్మదా అమ్మదా అమ్మదా దా దా వస్తాడా? నాన్నొద్దు, నాన్న పని చేసుకుంటున్నారు. ఇట్రా అటు ఇచ్చేసేవాడిని. లేదులే. అంత ఫాస్ట్ ఏం చేస్తున్నారు అమ్మాయి మీరు? అయ్యో అయ్యో అయ్యో, అన్ని మీరిద్దరేనా? ఇంకా క్యాస్ట్ బై, రిటర్న్ బై, అన్ని బై బై బై. అయ్యో వేసి మళ్ళీ కరెక్ట్గా ఉంది తల్లి. ప్రిన్సిపల్ ఏం భలే చేశారే, బాగుంది. ఏ 15th ఎందుకు చూపిస్తారు? ఆ రోజు అందరికి కూర్చోబెట్టి చూపిస్తారా ఏంటి? కంపెనీ బాగోదు కన్నా, అందరికి అంత ఇది ఉండదు కదా. నీకు కూడా నవ్వు వచ్చింది కుట్టాడు. మళ్ళీ
ఇట్లా పెట్టారు. ఏం పేసురా నాయన షాక్ అవుతుంది. చెప్పద్దమ్మా ఇదంతా బర్త్డే టైంలో నానే షాక్ అవ్వాలండి. ఇప్పుడు వద్దు పుట్టాడు. ఏం చేస్తున్నారమ్మా అక్క అన్న కలిసి? వేస్తుంది చూడు కింద. నాన్న కాల్లో ఉన్నారే కాదా? అదే దిద్ది అదేంటి కొత్త యాక్షన్ అది? అబ్బా 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 ఫోన్ కొక్కెత్తున్నాడు బాబాయ్. దాదా పిచ్చుకుద్దా పిచ్చుకు. లిటిల్ మౌస్ ఏం చేస్తున్నారు? బజ్జీలు వేసారా ఇప్పుడే? అమ్మా కుట్టు. హాయ్. హాయ్. బుల్లి మౌస్ ఏది? లిటిల్ మౌస్. అయ్యయ్యో డాంపడి మంకు దగ్గరికి డాంపడి డిష్. ఏంటది? నాన్న వస్తున్నారు. ఎక్కడ నాన్న? తమ్ముడంటే నా ఇష్టం తమ్ముడు. ఎంతసేపు చూసి ఫుడ్ అండ్ ఫామ్ తాత చెప్పినట్టు బాబాయ్ చెప్పినట్టు గుడాన్ అపార్ట్మెంట్ తాత వచ్చేసారు. అమ్మా నేను ఇంట్రొడ్యూస్ చేయనా అమ్మా? వద్దమ్మా అందరికి తెలిసిపోయింది. అది కాదు నేను ఇంట్రొడ్యూస్ చేస్తాను. అది కాదు హాయ్ చెప్తా అంటే. హాయ్, ఇక్కడ అందరికి నమస్తే. ఇక్కడ ఫుడ్ ఆన్ అపార్ట్మెంట్ తమ్ముడు ఉన్నారు, ఇక్కడ ఫుడ్ ఆన్ అపార్ట్మెంట్ అంకుల్ ఉన్నారు, ఇక్కడ ఫుడ్ ఆన్ అపార్ట్మెంట్ తాత ఉన్నారు. అందరికి ప్రమోషన్స్ వచ్చేసినాయి. ఈరోజు మనం చికెన్ చేస్తున్నాం. ఈరోజు మెజెస్టిక్ చికెన్ మెజెస్టిక్. అది స్టార్టర్ ఐటమ్ అన్నమాట. ఇది ఎక్కడికి రెస్టారెంట్లకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే చిల్లీ చికెన్ కానీ చికెన్ 555 కానీ చికెన్ మెజెస్టిక్ కానీ బాగా ఇష్టంగా తింటారండి. చికెన్ మీరు కూడా ఇలానే నాలాగా 1 కిలో చికెన్ తీసుకుని వచ్చి ఆదివారం పూట ఒక 4 సరిపోద్ది. సాయంత్రం అలా చక్కగా చేసుకుని డిన్నర్ కన్నా ముందు తినేయాలి. అంతే స్నాక్ లాగా. ఇంకేంటండి మరి సరిగ్గా అన్ని ఏమేం చేయాలో అన్ని కొలతలు చెప్తాను, చేసేసుకుందాం పదండి. ఇప్పుడు ఈ చికెన్ ఏంటంటే సేమ్ మన చికెన్ టెండర్స్ లాగానే, కానీ ఇండియన్ చిల్లీ సాస్ అదే చికెన్ స్పైసెస్ తోటి. ఇంకా మరి ఫుడ్ ఆన్ ఫామ్ తాత మరి ఏం చేయాలి ఇప్పుడు? ఫస్ట్ ఈ చికెన్ మెజెస్టిక్ చేయడానికి ఇలా సన్నగా పోగులాగా కట్ చేసుకోవాలి, అప్పుడు బాగుంటుంది. ఓకే, ఆ తర్వాత ముందు కొయ్యనీరా. ఎందుకన్నా చిన్నగా అయిపోతుంది, పొడవుగానే ఉంటుంది. దానికి సగం అంతే చిన్నగా అయిపోతుంది. అది ఫ్రై అయిపోయింది.
ఇంకేంటంటే మధ్యాహ్నం భోంచేసేటప్పుడు టీవీలో ఫుడ్ ఆన్ ఫామ్‌ది చికెన్ మెజెస్టిక్ రెసిపీ చూసామన్నమాట. రీసెంట్‌గా వచ్చింది. సో, అది చూసేసరికి వెంటనే పిల్లలు అడిగారు, "చేస్తావా అమ్మ" అని. సరే చేస్తా అని చెప్పాను. చాలా టైమ్ టేకింగ్ ప్రాసెస్ అండి బాబు అసలకి. ఏదో పావు కిలో చికెను, అర కిలో చికెను అయితే చాలా ఫాస్ట్‌గా అయిపోద్ది కానీ, ఈయన అంత తీసుకొని వచ్చారు. అండ్ తింటాం కదా అన్నట్టుగాని ఇంకా నేను మొత్తం చేసేసాను. చాలా టైం పట్టింది నాకైతే. పెనం పెద్దగా ఉండి ఇండియాలో ఉండుంటే గనక కొంచెం ఆయిల్ ఫుల్‌గా దండిగా యేసుకుని అది అంటే కొంచెం ఫాస్ట్‌గా అయిపోద్ది. కానీ ఈ పొయ్యిల మీద డీప్ ఫ్రైలు ప్లస్ నేను డీప్ ఫ్రై చేసి చాలా కాలం అయిపోయింది అసలు. దానివలన నేను పూరి చేయటం కూడా మానేశాను. ఆయిల్‌తో ఫుడ్ అసలు వద్దు అని అన్నట్టుగాని. ఎప్పుడైతే నాకు జెస్టేషనల్ డయాబెటీస్ వచ్చిందో అప్పటి నుంచి కంప్లీట్‌గా ఈ ఫుడ్స్, ఫ్రైడ్ ఫుడ్స్ ఇదంతా కంప్లీట్‌గా అవాయిడ్ చేసేసాం. ఇంకా అది చాలా టైం పట్టింది నాకు ఇక్కడ ఇది చేయటానికి. ఇంకా రెసిపీకి వచ్చేసరికి 2 ఎగ్స్, కొంచెం పెప్పర్, ఇంకా ఒక స్పూన్ మైదా, 2 స్పూన్లు కార్న్ ఫ్లోర్. నేను ఆల్మోస్ట్ 1 కేజీ చికెన్ తీసుకున్నా, బోన్లెస్ చికెన్. సో, ఇదంతా మంచిగా బీట్ చేసేసుకొని పెద్ద పెద్దగా కట్ చేసుకోవాలి. చికెన్ తీగల్లాగా కట్ చేసుకోవాలన్నమాట. సో, అది దీంట్లో వేసుకోవాలి చికెన్. యాక్చువల్‌గా ఇక్కడ ఉప్పు కూడా వేసుకోవాలి. నేను వేయడం మర్చిపోయాను. తర్వాత గుర్తొచ్చి కొంచెం ఉప్పు కూడా వేసుకున్నాను. దాని తర్వాత కూడా వేసుకుంటాము. దీనికి గ్రేవీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి. దాంట్లో కొంచెం ఉప్పు, దీంట్లో కొంచెం ఉప్పు అనమాట. సో, ఇదంతా మొత్తం చికెన్‌కి బాగా పట్టేలాగా. అండ్ దీనిలో వాటర్ అస్సలు యాడ్ చేసుకోకూడదు. చికెన్‌లో కూడా వాటర్ ఉండకూడదు. గట్టిగా పిండుకొని వాటర్ లేకుండా వేసుకోవాలన్నమాట ముక్కలు. ఇదంతా పట్టేలాగా ఉంచాలి. అండ్ నాకు ఇప్పుడు గుర్తొచ్చి ఇప్పుడు యాడ్ చేశాను అనమాట సాల్ట్. దీనిలో కలర్ కూడా ఏమి వేసుకోని అవసరం లేదు. హ్యాపీ బర్త్డే కుట్టి. నువ్వేనా వేసిన డ్రాయింగ్? బాగుంది. ఇట్లా వేయమని చెప్పానని చెప్పి ఇంకా కంప్లీట్ చెయ్యి. ఇక్కడ డ్రాయింగ్ కంప్లీట్గా చేయలేదుగా. షేడింగ్ 3Dగా చేయడానికి అది 3D అంటారు. సరే నువ్వు పట్టు. అంతే అంతే అంతే. బాగుంది. హ్యాపీ బర్త్డే కుట్టి. ఐఎమ్ సో హ్యాపీ టు హ్యావ్ 2 brothers. ఐ లవ్ యూ కుట్టి అండ్ అన్న. మళ్ళీ అన్న ఫీల్ అవుతాడని అన్న కూడా రాసావా? నేను ఫీల్ అవ్వద్దు. ఇప్పుడు నెక్స్ట్ నా సర్ప్రైజ్ మీ నాన్న షాక్ అవుతారు. ఇంకా నెక్స్ట్ నవ్వుకుంటారు కూడా. ఇంకా ఏంటంటే ఈజీగానే అయిపోద్ది. కాకపోతే ఏంటంటే కొంచెం ఓపిక్గా ఫ్రై చేసుకుని గ్రేవీ చేసుకుని మళ్ళీ పీసెస్ని గ్రేవీలోకి కలుపుకోవాలన్నమాట. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. పిల్లలకు బాగా నచ్చింది, మాకు బాగా నచ్చింది. కాకపోతే ఏంటంటే కొంచెం డీప్ ఫ్రై చేసుకుంటాం కాబట్టి కొంచెం అన్హెల్దీ. అది సాటే చేసుకుని ఉండుంటే ఇంకా బాగుండేది. కానీ ఇంకా టేస్ట్ బాగుండాలి అంటే కనుక ఖచ్చితంగా ప్రాసెస్ని ఫాలో అవ్వాల్సిందే. ఇంకా డీప్ ఫ్రై అయితే చేసుకుంటున్నాను. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఫుల్ వేడి నూనెలో వేయాలి. లేదంటే అసలు ఫ్రై అవ్వవు, పచ్చి పచ్చిగా వండిపోతాయి. అసలే కూరగాయలు కూడా కాదు, చికెన్ కదా. సో, అస్సలు రిస్క్ తీసుకోకూడదు అనమాట. బాగా ఆయిల్ బాగా వేడెక్కి మరుగుతూ ఉండాలి. అప్పుడే చికెన్ కరెక్ట్గా ఫ్రై అవుతుందన్నమాట. అలా అని చెప్పి హై ఫ్లేమ్లో పెట్టామా బయట కుక్ అవుతుంది, లోపల కుక్ అవ్వదు. సో, ఇది గ్రేవీకి రెడీ చేసుకుని పెట్టుకున్నాను. ముందరే పెట్టేసుకున్నాను. వెనకాలేమో ఈయన ఇంకా వర్క్ చేసుకుంటున్నారు అనమాట. అప్పటికి అవ్వలే. నాకు చికెన్ కట్ చేసి ఇచ్చేసారు. దాని తర్వాత నేను చేసుకుంటా ఉన్నాను. నేను ఇంకా వర్క్ ఫినిష్ చేసుకుని ఇంక అప్పుడే వచ్చారనమాట. ఇంకా నేను ఇలా వేస్తా నుంచున్నాను. ఒక్కటేసారి డంప్ లాగా కూడా వేయకూడదు. చికెన్ సరిగా ఫ్రై అవ్వదు. కొంచెంగా వాయలు విడతల వారీగా వేసుకోవాలన్నమాట. ఇంకా అందుకని కొంచెం ఓపిక్గా వేసుకున్నాను. నేను ఈవినింగ్ 7 o'clockకి మొదలెడితే 8:30కి అయింది మొత్తం రెసిపీ మొత్తము చేసేటప్పటికి. చికెన్ ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నాం కాబట్టి అంత టైం పట్టింది. తక్కువ టైం అంటే తక్కువ తీసుకుంటే తక్కువ టైంలో అయిపోయేదే. ఇంక ఈ కలర్ రావాలన్నమాట. రెడ్ కలర్ రావాలి. నేను కలర్ వేయకుండానే ఫ్రై చేస్తున్నప్పుడే ఈ కలర్ రావాలన్నమాట. సో, అందుకని ఇంక అంత టైం పట్టింది ఆ కలర్ రావటానికి, అంత ఫ్రై అవ్వటానికి. కానీ టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుందండి. ఆల్మోస్ట్ చికెన్ పకోడీ లాగానే ఉంది. కాకపోతే ఏంటంటే కొంచెం ఏమో దీనికి ఏదో పేరు పెట్టారు, చికెన్ మెజెస్టిక్ అని. ఇంకా మొత్తం చికెన్ అంతా అలా డీప్ ఫ్రై చేసేసుకున్న తర్వాత వేరే ప్యాన్లో ఆయిల్ ఇంకా ఎల్లుల్లి బాగా వేసుకోవాలి.
నేనైతే ఒక 5-6 వెల్లుల్లి వేసుకున్నట్టున్నా చిన్నగా కట్ చేసి, ఇంకా గ్రీన్ చిల్లీస్ మన స్పైస్ లెవెల్స్కి తగ్గట్టుగా, ఇంకా కొంచెం ఆనియన్, నేనైతే ఒక ఆనియన్ చిన్నగా కట్ చేసేసి వేసుకున్నాను. ఇంకా కొంచెం కరివేపాకు వేసుకున్నాను. జీడిపప్పులు కూడా మెయిన్ అనమాట దీనికి. ఇంకా దీనికి ఇంకో స్పెషాలిటీ ఏంటంటే పెరుగు వేసుకోవాలి దీంట్లో. కొంచెం బీట్ చేసుకుని, మాది యోగర్ట్ కదా కొంచెం గట్టిగా ఉంటుంది కొంచెం, అందుకనే నేను దాన్ని కొంచెం పక్కన పెట్టి బీట్ చేసి పక్కన పెట్టి ఉంచుకున్నాను. ఇంకా దీంట్లోనే కొంచెం కారం, ఎక్కువ కాదు, కొంచెం కారం, కొంచెం పసుపు, లైట్గా ఉప్పు, ఎందుకంటే చికెన్లో ఆల్రెడీ కొంచెం వేసాం కదా, సో దీనికి సరిపడా ఉప్పు అనమాట, గ్రేవీకి సరిపడా. అండ్ గరం మసాలా వేసుకుని కొంచెం కలిపేసేసుకొని, ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యే వరకు, మరీ డీప్ ఫ్రై కాదు, కొంచెం సాటే పచ్చి వాసన పోయే వరకు మసాలా అంతా ఫ్రై చేసుకుంటే సరిపోతుందన్నమాట. దీని తర్వాత ఆల్రెడీ బీట్ చేసి పెట్టుకున్న పెరుగు ఉంటుంది కదా, అది దీంట్లో వేసేసుకొని, పెరుగు మొత్తము, అండ్ సోయా సాస్ మర్చిపోయాను, సోయా సాస్ కూడా వేసుకోవాలి కొంచెం. దాని తర్వాత పెరుగు కూడా వేసేసుకుని, మొత్తం పెరుగు అంతా కొంచెం ఎగిరి మసాలా అంతా ఆయిల్ తేలే వరకు పెట్టుకోవాలన్నమాట. అప్పుడు ఇంకా మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ని దీంట్లో యాడ్ చేసేసుకుని బాగా కలిపేసేసుకుని, ఇంకా తడేం మిగలకూడదు, తడి మొత్తం ఇంకిపోవాలి, అలా అంతవరకు కుక్ చేసుకోవాలన్నమాట చికెన్ని. సో చాలా ఈజీ, కాకపోతే ఏంటంటే కొంచెం టైం పడుతుంది ఎక్కువ చేసుకోవాలంటే. సో ఈ పెరుగుని మొత్తం ఇలా ఆయిల్ వచ్చే వరకు చేసుకుని, అప్పుడు చికెన్ యాడ్ చేసేసుకుని మొత్తం నీట్గా కలిపేసేసుకుని, తడి ఏం ఉంచకుండా చికెన్కి మొత్తానికి పట్టేలాగా ఈ గ్రేవీ నీట్గా కలుపుకోవాలి. కలుపుకుని లాస్ట్లో కొత్తిమీర వేసేసుకుంటే ఇంకా అయిపోయిందనమాట మన రెసిపీ, చికెన్ మెజెస్టిక్ రెసిపీ. చాలా బాగుంటుంది, స్టార్టర్స్కి సూపర్ ఉంటుంది అసలుకి. ఇంకా ఇవన్నీ చేసిన తర్వాత మా వాళ్ళు అయితే అబ్బా వేరే లెవెల్లో పొగుడుతున్నారు, అమ్మ ఎంత బాగా చేసావో, చాలా బాగుంది అది ఇది అనుకుంటూ. లాస్ట్ టైం ఒకసారి చిల్లీ చికెన్ చేశాను, అది కూడా రెసిపీ షేర్ చేసినట్టున్నా, నాకు గుర్తులేదు మరి. లాస్ట్ టైం ఒక్కసారి అయితే చిల్లీ చికెన్ చేశాను లాస్ట్ మంత్, అండ్ ఇప్పుడు మళ్ళీ ఇది. ఇలా అస్తమానం చేస్తూ ఉంటే ఇంకా పిల్లలు నన్నే అడుగుతారేమో చెయ్యి అని చెప్పి. ఆఫ్ కోర్స్ అప్పుడప్పుడు చేస్తూ ఉండాలండి వాళ్ళని ప్యాంపర్ చేయడానికి. ఇంకా మనము అసలు ఇంత కష్టపడి చేసేది దేనికండి, ఇలా హ్యాపీగా మంచి మీల్ తినడానికే కదా ఇంత కష్టపడేది. ఇంకా అందుకని ఫుల్ హ్యాపీ అయిపోయాను అనమాట. ఎందుకంటే నాకు ఇది చేస్తున్నప్పుడే తెలిసిపోయింది అది హిట్ అయ్యిద్ది, రెసిపీ బాగా వస్తుంది, టేస్ట్ చాలా బాగుంటుంది అని. ఇంకా అందుకని మీతో కూడా మొత్తం డీటెయిల్డ్గా షేర్ చేసుకున్నాను అనమాట. ఎవరైనా ట్రై చేస్తే కనుక నాకు ఇన్స్టాగ్రామ్లో టెక్స్ట్ చేయండి చేశాను అని చెప్పి, నేనైతే ఫుల్ హ్యాపీ అయిపోతాను. ఇంకా పిల్లలైతే ఎప్పుడెప్పుడు తినేద్దామా అని వెయిటింగ్ అనమాట ఎంతసేపటి నుంచి. అండ్ మా కుట్టోడు ఇంతసేపు నాతోటి దూరంగా ఉన్నాడు, అంటే వీళ్ళు ఉన్నారులేండి ఆడించడానికే, నేను కూడా ఉన్నారు, బట్ ఇంతసేపు వాడు నేను ఇలా కిచెన్లో పని చేసుకుంటా ఉంటే వాడు ఉన్నాడు. అది ఇంకో గ్రేట్నెస్, ఆడిని మెచ్చుకోవాలి. నేను ప్రశాంతంగా చేశాను ఇది. ఇంకా అప్పుడు ఏంటంటే యాక్చువల్గా కేక్ గురించి మాట్లాడుకుంటున్నాం అనమాట, కంటెక్స్ట్ అది. ఇది చేస్తూ కేక్ గురించి మాట్లాడుకుంటున్నాం, ఎలా ఉండాలి, ఏం ఫ్లేవర్, ఏం డిజైన్, ఇదంతాని. ఇంకా అలాగా ఒకళ్ళని డిసైడ్ చేసుకున్నాము, వాళ్ళకి ఆర్డర్ అయితే ఇచ్చేసాము. అదంతా మీతోటి కమింగ్ బ్లాగ్స్లో షేర్ చేసుకుంటాను. చాలా అంటే చాలా క్యూట్గా ఉండబోతుంది కేక్ అయితే. ఇంకా ఇదండి, కొత్తిమీర లాస్ట్లో వేసుకున్నాను, నేనైతే కలిపేసుకున్నాను. కలుపుకోకపోయినా పర్వాలేదు, కొత్తిమీర యాస్టీస్గా తినేవాళ్ళు అంటే కనుక. మేమంటే కొత్తిమీర ఈయన తప్ప ఇంకెవరు తినరు, మేము ఎవరం తిన్నాం ఇంట్లో, అందుకని చెప్పి కొత్తిమీర వేసుకొని కలిపేసాను అనమాట. సో ఏంటంటే మనకు తెలియకుండానే తినేస్తాం అలా చేస్తే కనుక, ఫ్లేవర్ యాడ్ అయిపోయి వెళ్ళిపోద్ది అనమాట చికెన్తో పాటుగా. అసలు దీంట్లో ఉన్న పచ్చిమిర్చి తిన్నానండి, ఎంత బాగుందంటే ఆ గ్రేవీ దీంట్లో ఊరిపోయి కొంచెం కారంగా, కొంచెం ఈ చికెన్ ఫ్లేవర్ తోటి చాలా అంటే చాలా బాగా వచ్చింది, టేస్ట్ మాత్రం అదిరిపోయింది. సో అలా అయితే అయింది. అండ్
మీకైతే వ్లాగ్స్ నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. అండ్ ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోవద్దు. వ్లాగ్స్ నచ్చితే కనుక లైక్స్ ఎంత మంచిగా చేస్తే నాకు అంత మోటివేషన్ ఉంటుంది మళ్ళీ మళ్ళీ ఇంకా మంచి మంచి వ్లాగ్స్ చేసి పెట్టాలి అని చెప్పి. ఇది అంత ఈజీ పని కాదు చేయటం అనేది. ఇలా చేస్తూ షేర్ చేసుకోవడం అనేది నాకు ఇది చేయటం వల్ల నాకేం పెద్ద మనీ కూడా రాదు. అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ నేను చేసుకోవడమే. సో అర్థం చేసుకుంటారని అయితే అనుకుంటున్నాను. అండ్ నచ్చితే కనుక కింద కమెంట్ చేసి చెప్పండి ఏ పార్ట్ నచ్చింది అని చెప్పి. సో అది అండ్ అయిపోగానే వెళ్ళి ఇలా ప్లేట్లో అయితే వడ్డించి పెట్టేసుకుంటున్నారు అనమాట పిల్లలు. ఈయన బాగుంది. వద్దు నేను తింటాను. అమ్మా నీకే అమ్మా. సరే లీఫ్ తోట్ బాగుందమ్మా. టేస్ట్ టేస్ట్ ఫుడాన్ పామ్ తాత స్టైల్. ఇప్పుడు ఈ ఫోర్క్ తోటి బాగా కొద్ది చికెన్ పీస్ని ఇప్పుడు మొదలు పెడదామా ఫీస్ట్. నేను ట్రై చేస్తాను. సూపర్ ఉంది. అబ్బాబ్బాబ్బా సూపర్ టేస్ట్ వెరైటీగా ఉంది. ఎవరు కోసారు చికెన్? నాన్ కోసారు. ఫుడాన్ అపార్ట్మెంట్ తాత వండింది నేనే కోసాను. వండింది ఏం కాదు. వండింది ఏముంది, కోసింది ఎవరు అది ఇంపార్టెంట్. అయితే కోసి తినేసేయండి. మధ్యలో వండే ప్రోగ్రామ్ క్యాన్సిల్. ఇంకా టేస్ట్ అవునే. మామ చెప్పు హాయ్ చెప్పు. మామకు హాయ్ చెప్పు. సిగ్గొచ్చేస్తున్నా. కుట్టి రా హలో కుట్టి. కుట్టి హాయ్ చెప్పు. నిన్ను పిలుస్తున్నాడు. ఇక్కడ హలో. అవును జిజిజిజిలో ఉంటారు. చాలా దూరంలో ఉంటారు. జిజిజిజి అంటే జిజిజి అంటే ఏరోప్లేన్ అన్నట్టు. ఏరోప్లేన్ అది నేనే నేర్పించాను. అప్పా గీరమాకం అమ్మా. సో అదండి ఈ వ్లాగ్కి. ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నారంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మళ్ళీ ఇంకో మంచి వ్లాగ్ తోటి మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్. Seeing monsters out your window. No, you can't sleep. You pretend though you don't have to play the hero. 'Cause I got you.